హలో అండి, వెల్కమ్ టు డ్రీమ్ వైబ్స్. ఈ వీడియోలో నేను ఒక చిన్న ఆర్డర్ అయితే చేస్తున్నాను. నాకు హెయిర్ యాక్సెసరీస్ అండ్ ఒక నెక్ సెట్ చేయమని ఆర్డర్ ఇచ్చారనమాట. ఈ వీడియోలో ఏ ఐటమ్స్ మేక్ చేశాను, ఎలా చేశాను అనేది అండ్ ఈ ప్యాకింగ్ కూడా ఎలా చేశాను అనేది నేను వీడియోలో డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది చేస్తున్నాను కదా, ఇదేంటంటే హెయిర్ క్లిప్ అన్నమాట. ఇది జడబిల్లలు మోడల్ వస్తుంది అనమాట, 2 స్టెప్స్లో వస్తుంది. అండ్ వాళ్ళైతే తను రెడ్ కలర్ కుందన్స్ అండ్ అలాగే లక్ష్మీదేవి పెండెంట్ యూజ్ చేసి హెయిర్ క్లిప్ అయితే కావాలని అడిగారనమాట. సో ఇలాగైతే డిజైన్ చేయడం జరిగింది. ఇంకా వేరే మోడల్లో జడబిల్ల కావాలనుకుంటే ఆల్రెడీ నా ఛానల్లో ఇదివరకు జడబిల్లల హెయిర్ క్లిప్ అని చెప్పి ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది. ఎవరైనా చెక్ చేయాలనుకుంటే చూడొచ్చు. సో ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట, అందుకే వీడియో మేకింగ్ అనేది పెడుతున్నాను. ఇదైతే లుక్ వైజ్ అయితే చాలా చాలా అంటే చాలా బాగుంది కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో ఇది కంప్లీట్గా కాయిన్స్ తోటి గోల్డ్ ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట. ఇది జడకి పెట్టుకుంటే మాత్రం ఎగ్జాక్ట్ గోల్డ్ లాగే ఉంటుందన్నమాట. గోల్డ్ అదే క్లిప్స్ అయితే ఎలాంటివి ఉంటాయో అలాగే అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చి హెయిర్ రబ్బర్ బ్యాండ్స్ అనమాట. రబ్బర్ బ్యాండ్స్లోని 2 రబ్బర్ బ్యాండ్స్ అయితే చేయమని అడిగారు. ఒకటేమో ఇలాగా పికాక్ ఫెదర్తో ఉండేది ఏదైనా చేయమని అడిగారు. సో ఇలాగా ఒకటి తయారు చేశాను అనమాట, సింపుల్గా 2 కలర్ కుందంతో. సో ఇది రబ్బర్ బ్యాండ్. అండ్ నెక్స్ట్ వచ్చి లోటస్ క్లిప్ అనమాట. ఈ లోటస్ క్లిప్ నేను ఆల్రెడీ మేకింగ్ వీడియో డీటెయిల్గా ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను, కావాలంటే చెక్ చేయొచ్చు. అందుకని నేను ఇందులో మేకింగ్ వీడియో అనేది పెట్టలేదన్నమాట. సో ఇది లోటస్ క్లిప్, కొంచెం సేమ్ డిజైన్ ఒకట్లాగే ఉంటుంది, ముందు చేసింది ఇది చేసింది, కాకపోతే చిన్న వేరియేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇలాగా హ్యాంగింగ్స్ లీవ్స్ దగ్గర హ్యాంగింగ్స్ ఎక్స్ట్రా కావాలని అడిగితే పెట్టాను అనమాట. మిగతాదంతా సేమ్గానే ఉంటుంది. సో ఈ లోటస్ క్లిప్ కూడా మళ్ళీ మేక్ చేస్తే నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. అప్పటికంటే ఇప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. పాత వీడియోకి మీరు ఈ వీడియోకి కంపేర్ చేస్తే తెలుస్తుంది. ఇదైతే చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. లుక్ వైజ్ కూడా హెయిర్కి చాలా బాగుంటుంది అనమాట. ఒక యూనిక్ స్టైల్ అనేది ఉంటుందన్నమాట దానికి. సో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసి నేను ఫినిషింగ్ అయితే చేశాను అనమాట. ఇలాగా ముందు అంటించేసుకొని తర్వాత ఈ ఫినిషింగ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కంప్లీట్ చేస్తున్నాను అనమాట. సో జడబిల్లలు చూసారు కదా, ఇలాగా కంప్లీట్గా 2 కంప్లీట్ చేసేసి వెనకాల క్లిప్స్ కూడా అటాచ్ చేసేసి ఇంకా హ్యాంగింగ్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. సో రెడ్ కలర్ థీమ్లో అడిగారు కదా అని చెప్పి నేను ఈ రెడ్ కలర్ బాల్స్ పూసలే హ్యాంగ్ చేస్తున్నాను అనమాట. హ్యాంగింగ్స్ కింద వాడుతున్నాను ఈ బీడ్స్. సో రెడ్ కలర్ బీడ్స్ పెట్టిన తర్వాత అసలు లుక్ మామూలుగా లేదు, చాలా బాగా వచ్చింది. అండ్ మీరు ఎవరికైనా ఈ వీడియో చూసిన తర్వాత ఇలాంటివి ఏమైనా ఆర్డర్ చేసుకోవాలి అనిపిస్తే నా డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వాట్సాప్లో అయినా మీరు ఆర్డర్ చేయొచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు. స్క్రీన్ షాట్ తీసి జస్ట్ మీకు నచ్చిన డిజైన్ లేదంటే కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే కలర్స్ కూడాను ఏదైనా సరే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. సో ఇది హెయిర్ క్లిప్ అనమాట. చూసారు కదా ఎంత నిండుగా అయితే ఉందో. ఇది ఒక్క క్లిప్ పెట్టుకుంటే జడకి అందమే వేరుగా ఉంటుంది. అండ్ ఇది అన్నమాట హెయిర్ క్లిప్ జడబిల్ల, బాగా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ జడబిల్ల కాకుండా హెయిర్ క్లిప్స్ కాకుండా ఇంకా రబ్బర్ బ్యాండ్స్ కూడా చేశారన్నాను కదా. రబ్బర్ బ్యాండ్స్ కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను పోస్ట్ అయితే చేయడం జరిగింది. ఈ మోడల్ అయితే నేను షార్ట్స్లో అయితే పెట్టాను, ఒకసారి చూడండి. అండ్ వాళ్ళు ఆ కలర్ ప్రిఫరబుల్లీ కావాలని అడిగారు కాబట్టి ఆ కలర్ చేశాను. అండ్ అది ఈ 2ను. అండ్ నెక్స్ట్ వచ్చి అలిగేటర్ క్లిప్స్. ఈ అలిగేటర్ క్లిప్స్ కూడా నేను అలిగేటర్ క్లిప్స్ వీడియోస్లో నేను పెట్టాను. సేమ్ వైట్ స్టోన్స్లో కావాలన్నారు, సేమ్ క్లిప్ సేమ్. సో అదే చేశాను, సేమ్ అలిగేటర్ క్లిప్స్.
సో ఈ వీడియో కూడా మేకింగ్ ఆల్రెడీ ఛానల్లో ఉంటుంది, చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెరల్ సెట్ అని చెప్పాను కదా, నెక్ సెట్ ఇది అనమాట. ఇది ఏంటంటే ఈ పెండెంట్ అది కూడా నేను ఇన్విజిబుల్ చైన్కి పెండెంట్స్ చేశాను. అప్పుడు ఇన్విజిబుల్ చైన్ ఈ మోడల్లో చేశాను అనమాట ఇలాగా. సో ఆ మోడల్ చూసి అండ్ పెరల్ చైన్ కూడా సెట్ ఇందులో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా ప్రీవియస్ వీడియోస్లో. ఆ మోడల్ చూసి ఇలాగా నాకు పెరల్ చైన్ అండ్ అలాగే ఈ పెండెంట్స్ తోటి కావాలని చెప్తే కస్టమైజ్ చేయించుకున్నారు. సో అలాగే వాళ్ళకి చేశాను అనమాట. డిఫరెన్స్ ఏంటి అంటే ఇన్విజిబుల్ చైన్స్కి చిన్న పెండెంట్స్ వచ్చినాయి కదా, సైడ్ పెండెంట్స్, అవి అయితే ఒక కుందన్కే లోరియల్ బీడ్స్ అయితే యాడ్ చేశాను. దీనికి మాత్రం 3 కుందన్స్కి కూడా కంప్లీట్గా లోరియల్ బీడ్స్ అనేవి యాడ్ చేశాను అనమాట. సో చూసారు కదా, 3 కుందన్స్కి కూడా హ్యాంగింగ్స్ అనేవి వచ్చినాయి అనమాట. సో అదే డిఫరెన్స్. అండ్ ఇదంతా కూడా చేయడానికి అంటించడం కొద్దిగా టైం పడుతుంది కదా, సో దానికి ఒక 1 డే అయితే కంప్లీట్గా అయితే పట్టింది. అండ్ 1.5 డేలో మొత్తం ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో బాగా ఆరితేనే ఇవి పర్ఫెక్ట్గా అనేది స్టిక్ అయిపోతాయి, లేదు అంటే అటు ఇటుగా అయిపోతాయి అన్నమాట. బట్ మనకి ఆర్డర్ వచ్చినాయి ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గానే చేయాలి కదా. సో ఇవే అన్నమాట పెండెంట్స్ చూడడానికి అందంగా కనిపిస్తున్నాయి. అండ్ వీటిని ఈ పెరల్ చైన్తో అటాచ్ చేసేయడమే అన్నమాట. ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా అయితే పెట్టలేదు మేకింగ్ వీడియోస్, ఎందుకంటే ఆల్రెడీ నా ఛానల్లో ఉన్నాయి కాబట్టి నేను వీడియో డీటెయిల్గా అయితే పెట్టలేదు. ఇది ఓన్లీ జస్ట్ ఆర్డర్ మేకింగ్ వీడియో అంతే కదా అని పెట్టలేదన్నమాట. సో ఇలాగా హుక్ అటాచ్ చేసేసి చైన్కి హుక్ అటాచ్ చేసేసుకుని లాకెట్ అనేది పెండెంట్స్ అటాచ్ చేసేసుకుంటే నెక్ సెట్ కంప్లీట్గా రెడీ అయిపోతుందన్నమాట. సో చూసారు కదా, ఈ మొత్తం అన్నీ అటాచ్ చేసిన తర్వాత ఇలాగుందన్నమాట అవుట్పుట్. ఇన్విజిబుల్ చైన్కి చాలా బాగా సూట్ అయింది అండ్ అలాగే ఈ పెరల్ చైన్ కూడా చాలా బాగా సూట్ అయ్యింది. సో ఇవి నేను మొత్తం చేసిన ఆర్డర్ అయితే హెయిర్ క్లిప్స్ అండ్ అలాగే చైన్ నెక్ సెట్ అన్నమాట. ఇవి అన్నీ కూడా ఎలా చేశాను అనేది చూసారు కదా. ఇప్పుడు ఈ ఫస్ట్ టైం నేను ప్యాకింగ్ వీడియో అనేది పెట్టలేదు లాంగ్ వీడియోస్లో, అందుకని మనం ఆర్డర్ చేసామంటే మీకు కూడా తెలియాలి కదా ఎలా ప్యాకింగ్ చేస్తాము ఏంటి అనేది తెలుస్తుంది అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట, ప్యాకింగ్ వీడియో. సో ఇవన్నీ కూడా ఒకసారి చూపిస్తున్నాను ఏం చేశాను అనేది. సో లోటస్ క్లిప్, అలాగే స్టెప్ క్లిప్, జడబిల్లల క్లిప్, అలిగేటర్ క్లిప్స్ అండ్ అలాగే 2 రబ్బర్ బ్యాండ్స్ అండ్ మన చేసిన పెరల్ సెట్ అన్నమాట. సో ఇవి. అండ్ ఈ ఆర్డర్ మొత్తం వర్త్ ఎంత ఉంటుందని అనుకుంటున్నారు నాకు కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ డిజైన్స్ కూడా ఎలా ఉన్నాయి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. సో ఇవి ఎలా ప్యాకింగ్ చేయాలనేది చూపిస్తాను. ఇవి ప్యాకింగ్ చేయడానికి ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదా మనకి, ఫస్ట్ క్లిప్స్ కోసం క్లిప్ కార్డ్స్ అనేవి మనకి దొరుకుతాయి అన్నమాట. సో క్లిప్ కార్డ్స్ తీసుకొని ఆ క్లిప్ కార్డ్స్కి ఈ క్లిప్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇవి ఆప్షనల్, అంటే జస్ట్ మనం ఆర్డర్ ఇస్తున్నాం కాబట్టి నేను ఇదే మెథడ్ నేను ఫాలో అవుతున్నాను అనమాట. జనరల్గా మనం బయట కొన్నా సరే మనకి క్లిప్స్కి ఇలాగా క్లిప్ కార్డ్స్ తోటే వస్తాయి కదా. సో ఎవరైనా సరే ఆర్డర్స్ తీసుకున్నా సరే చేసిన వాళ్ళు ఇలాగే చేసిస్తున్నారు కదా. సో నేను కూడా ఇదే మెథడ్ ఫాలో అవుతున్నాను. సో ఈ క్లిప్ కార్డ్స్ ఇవన్నీ ఎక్కడ తీసుకున్నాను అనేది మీకు కావాలంటే నన్ను అడగండి, నేను కామెంట్లో మీకు చెప్తాను. లేదు అంటే మీకు స్టేషనరీ షాప్స్లో దొరుకుతాయంటే తీసుకోవచ్చు. అండ్ చైన్ సెట్ ఎలాగా పెడుతున్నాను అంటే మనకి చార్ట్స్ ఉంటాయి కదా, బ్లాక్ కలర్ షీట్స్ అయితే తీసుకున్నాను. ఆ షీట్స్ మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కట్ చేసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ప్యాకింగ్ ఏంటంటే
మనకి ఈ సీల్ కవర్స్ అనేది దొరుకుతాయి, స్టిక్కర్ కవర్స్ లాంటివి. లేదు అంటే మీరు జిప్ లాక్ కవర్స్ కూడా దొరుకుతాయి డిఫరెంట్ సైజెస్లోని. మీకు కావాల్సిన సైజెస్ తీసుకొని అందులో పెట్టేసుకోవచ్చు అనమాట. సో రబ్బర్ బ్యాండ్స్కి కూడా ఇలాగా కార్డ్స్కి పెట్టేస్తున్నాను. సో ఇలా పెట్టడం వల్ల ఏంటి అంటే ఫినిషింగ్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ నీట్గా ఉంటుంది చూడడానికి. మన సైడ్ కూడా కొంచెం బాగుంది, బాగా చేసామనే ఫీలింగ్ వాళ్ళకి ఇవ్వాలి కదా కస్టమర్స్కి. సో ఇది అనమాట. చూసారు కదా ప్యాకింగ్ చేసిన తర్వాత ఎంత నీట్గా అయితే కనిపిస్తుందో. సో అది మనం కవర్స్ సైజెస్ని బట్టి కూడా అవి చూస్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. సో ఇలాగ ఒక పెద్ద కవర్లో అయితే ఇవన్నీ కూడా సరిపోయినాయి. అండ్ నెక్స్ట్ ఈ చైన్కి కూడా సింగిల్ కవర్ అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మనకి చైన్కి ఇయర్ రింగ్స్ కూడా తయారు చేసుకోవచ్చు. వాళ్ళు ఇయర్ రింగ్స్ అడగలేదు, ఓన్లీ చైన్ సెట్ ఒకటే అడిగారనమాట. అండ్ ఇవి ఆల్రెడీ నేను తనకి పంపడం జరిగింది అండ్ వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా బాగున్నాయని చెప్పారు. సో ప్యాకింగ్ ఏంటంటే ఇలాగ ఒక కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకొని అందులో బబుల్ ర్యాప్ పెట్టేసి ఇవన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసేసి అందులో సీల్ చేసేయడమే. జస్ట్ బబుల్ ర్యాప్ అది వేసేసి బాక్స్ పెట్టేసి చుట్టూరు టేప్ అంటించేసి వాళ్ళ అడ్రస్కి పంపించేస్తాము. అంతే. ఇది ఈరోజు వీడియో. ఎలా ఉందనేది నాకు కామెంట్లో చెప్పండి. అండ్ అలాగే మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను.